గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. మెనోపాజల్ సిండ్రోమ్ అంటే ఏంటి, దీనికి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి, మెనోపాజల్ సిండ్రోమ్కి హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది, మనకి తెలియజేయడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ కవిత గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. హలో. ఓకే డాక్టర్, ఈ డిజార్డర్ ఉన్నప్పుడు ఎవరిలో వచ్చే అవకాశం లైక్ ఏ టైంలో వస్తూ ఉంటుంది? యాక్చువల్గా దిస్ ఈజ్ నేచురల్ ప్రాసెస్. సో నార్మల్గా అటైన్ అవుతుంది, దానికి మనకు నార్మల్గా ఉంటుంది, ఇబ్బంది ఏమి ఉండదు. బట్ ఎప్పుడైతే ఇబ్బందికి గురవుతుందో, సో నార్మల్గా మనకు మెనోపాజ్ ఇస్ నథింగ్ బట్ స్టాపింగ్ ఆఫ్ ద పీరియడ్స్, అంటే కంప్లీట్ స్టాపింగ్ ఆఫ్ ద పీరియడ్స్. సో మనకు న్యాచురల్గా అయితే మెనార్కి ఎట్లా అటైన్ అవుతామో మన మెనోపాజ్ కూడా న్యాచురల్గా అటైన్ అవుతే ఇబ్బంది ఏమీ ఉండదు. బట్ ఇది పీక్ ఏజ్ గ్రూప్ కనుక తీసుకుంటే మనకు 42, 45 ఏజ్ నుండి 55 ఏజ్ గ్రూప్లో ఉండొచ్చు. బట్ దాన్ని ఇమ్మీడియట్గా స్టాప్ అవ్వదు. సో అది క్లైమాక్టరిక్ పీరియడ్ అంటూ ఉంటాం, పెరిమెనోపాజల్ సిమ్టమ్స్ అంటాం, మెనోపాజ్ ట్రాన్సిషన్ డిజార్డర్ కిందకి ట్రాన్సిషన్ పీరియడ్ అని అంటూ ఉంటాం. ఇది మనకు 2 years నుండి 5 years to 8 years వరకు కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో డిపెండింగ్ అపాన్ దేర్ మదర్ హెల్త్ని బట్టి, మదర్ కనుక ఓవేరియన్ స్టాపింగ్ ఆఫ్ ద పీరియడ్స్ బట్టి ఏ విధంగా ఉంటుందో వాళ్ళకి ఆ విధంగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దిస్ ఈజ్ ఫిజియలాజికల్ అమెనోరియా అంటాం. సో ఎప్పుడు మనం దాన్ని కన్సిడర్ చేస్తాము అంటే కంప్లీట్ లాస్ ఆఫ్ పీరియడ్స్ అండ్ నథింగ్ అమెనోరియా 12 months. సో ఇది ఫిజియలాజికల్లీ ఉంటే కనుక ఈ పెరిమెనోపాజ్ని 12 months కంటిన్యూగా రాకుంటే మనకు మెనోపాజ్ అయినట్టు గమనిస్తూ ఉంటాం. సో దానితో న్యాచురల్గా కొంతమందికి నార్మల్గా అటైన్ అవుతారు, ఇలాంటి ఇబ్బందులు ఉండవు. మరి కొంతమందికి చాలా సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. సో ఎందుకంటే ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల మనకు చాలా ఫ్రీక్వెంట్గా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సిమ్టమ్ ఎక్కువ గమనించడం హార్ట్ ఫ్లషెస్, వేడి అవర్లు వస్తున్నాయండి అంటూ ఉంటారు. ఎక్కువగా హీట్ బాడీలో జనరేషన్ అప్పర్ పార్ట్ ఆఫ్ ద బాడీ సివియర్గా స్వెట్టింగ్ రావడం, దట్టు నైట్ స్వెట్స్ ఎక్కువ రావడం గమనిస్తూ ఉంటాం. అలాగే విత్ ఇర్రెగ్యులారిటీ ఆఫ్ ద పీరియడ్స్తో పాటు. సో దానికి తోడు స్లీప్లెస్ నైట్స్ ఎక్కువగా స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో అసలు నిద్రనే పట్టట్లేదండి, చాలా ఇబ్బంది గురవుతున్నామని ఎక్కువగా చెప్తూ ఉంటారు. కొంతమందికి మూడ్ స్వింగ్స్ వస్తూ ఉంటాయి, అంటే ఏదో డిప్రెషన్ ఆర్ అగ్రెషన్. సో ఏదర్ వేలో వాళ్ళు ఎక్కువగా వెళ్ళే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. అండ్ దే విల్ పుట్ ఆన్ వెయిట్ ఆల్సో. సో గ్రాడ్యువల్గా అప్పటి వరకు నార్మల్గా ఎంత కొన్ని ఇయర్స్ వరకు వెయిట్ నార్మల్గా మెయింటైన్ అయినా కూడా సో ఈ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ మనకి వెయిట్ గ్రాడ్యువల్గా వెయిట్ పుట్ ఆన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా మనం గమనిస్తూ ఉంటాం. సో అండ్ వెయిట్ పుట్ ఆన్ అవ్వడంతో పాటు ఫ్యాట్ డిపాజిషన్స్ ఇంప్రాపర్లీ ఉంటుంది, అంటే డిస్ప్రపోర్షనేట్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఓవరాల్గా ఉంటే డిఫరెంట్గా ఉంటుంది, బట్ పుట్ట దగ్గర ఫ్యాట్ ఎక్కువ పెరగడం అండ్ మజిల్ ప్రోటీన్ లాస్ అవ్వడంతో పాటు ఫ్యాట్ డిపాజిషన్స్ ఎక్కువ పెరగడం వల్ల అవుట్ ఆఫ్ మనకి ఏ విధంగా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైంలో ఏ విధంగా 10 to 12 kgs వెయిట్ పుట్ ఆన్ అవుతారో, సిమిలర్ మెనోపాజ్ ఏజ్ గ్రూప్లో కూడా మనకి ఎక్కువ గ్రాడ్యువల్గా 10 to 12 kgs వెయిట్ పుట్ ఆన్ అయ్యే ఛాన్సెస్ మనకి ఎక్కువ గమనిస్తుంటాం. అండ్ కంపేర్ టు అదర్ పీపుల్లో వీళ్ళకి చాలా డెఫిషియన్సీస్ ఉంటాయి. సో ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ లాస్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మజిల్ థిన్నింగ్ రావడం, ముడతలు పడడం కామన్తో పాటు డ్రైనెస్ ఎక్కువగా అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ రావడం, యూటీఎస్ కానీ వెజనల్ డ్రైనెస్ కానీ ఎక్కువ రావడం గమనిస్తాం. అండ్ ఆ కాల్షియం డెఫిషియన్సీ, వైటమిన్ డెఫిషియన్సీ కంపేటివ్ అదర్ పీపుల్కి ఎర్లీగా ఆస్టియో ఆర్థరైటిస్ రావడం, మెడ నొప్పి, నడుము నొప్పి, మోకాలు నొప్పులతో పాటు తొందరగా ఫ్రాక్చర్ అవ్వడం. సో ఆస్టియోపోరోటిక్ చేంజెస్ ఎక్కువగా ఉండడం వల్ల సో తొందరగా వాళ్ళకి ఏమవుతుంది అంటే జాయింట్ పెయిన్స్తో పాటు ఆస్టియోపోరోటిక్ వల్ల ఫ్రాక్చర్ దెబ్బలు తగిలితే తొందరగా హీల్ కాకపోవడం, అట్లాంటి సమస్యలు మనం ఎక్కువ గమనిస్తూ ఉంటాం. సో మేజర్గా మనకి ఎక్కువ వచ్చే ఈ సిమ్టమ్స్ అందరికీ ఇవన్నీ ఉంటేనే ఉంటాయని కాదు, కొంతమంది డిస్టర్బెన్సెస్ కొన్ని మంత్స్లోనే స్టాప్ అయ్యి నార్మల్గా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. బట్ న్యాచురల్గా మనకు అవుట్ ఆఫ్ 10 కేసెస్లో న్యాచురల్గా అటైన్ చేసిన కేసెస్ ఓన్లీ 1 or 2 ఉంటున్నాయి. సో బట్ దీంట్లో మనకు ఆర్టిఫిషియల్ మెనోపాజ్ కూడా ఉంటుంది, అంటే ఈస్టెక్టమీ లాంటి కేసెస్ కానీ అండ్ ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్స్ కానీ నెవడేస్ తీసుకున్న ఆర్టిఫిషియల్ మెడికేషన్ వల్ల కూడా ఇలా చాలా సమస్యలు వస్తున్నాయి. అండ్ ఊఫరెక్టమీ నథింగ్ బట్ ఓవేరియన్ రిమూవల్ కానీ అలాంటి వాళ్ళు కూడా చాలా సమస్యలు ఫేస్ చేయాల్సిన అవకాశాలు ఉంటూ ఉంటాయి. దానికి తోడు వీళ్ళకి సిమ్టమ్స్ ఎర్లీగానే 30+, 35+లోనే మనం గమనిస్తున్న వాళ్ళు తీసుకుంటున్న షార్ట్ కట్ మెథడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్లో చాలామంది చాలా రకాల సఫరింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ వన్ మోర్ అదర్ కండిషన్ ఏం చేస్తుంటే కొన్ని రకాల కోమార్బిడ్ కండిషన్స్, ఫీమేల్ 40 క్రాస్ అయింది వాళ్ళకు నోన్ కేస్ ఆఫ్ థైరాయిడ్ అనుకోండి, నోన్ కేస్ ఆఫ్ పీసీఓడి అనుకోండి, నోన్ కేస్ ఆఫ్ డయాబెటిక్ అనుకోండి, ఇది వల్నరబుల్ కండిషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వెదర్ షీ నీడ్ అటైనింగ్ ఆఫ్ ద మెనోపాజ్ అని చాలా కండిషన్గా చాలా ఇబ్బంది గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ఫెక్షన్సే కావచ్చు, మైండ్ సిమ్టమ్సే కావచ్చు, డిప్రెషన్సే కావచ్చు, చాలా వల్నరబుల్ కండిషన్. అందరికీ 5% ఉంటే వీళ్ళకి more than 100% దే నీడ్ టు ఫేస్. సో న్యాచురల్గా అటెండ్ అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు, బట్ ఇలాంటి కండిషన్స్ ఉంటే మాత్రం దే నీడ్ టు ఫేస్. చాలా వల్నరబుల్ కండిషన్స్ ఫేస్ చేసుకుంటూ ఓన్లీ అలాంటి కండిషన్స్కి మనకు రెగ్యులర్ ట్రీట్మెంట్ వచ్చిన కేసెస్, నెంబర్ ఆఫ్ కేసెస్ నౌడేస్ చాలా పెరిగాయండి. డాక్టర్ అయితే ఇప్పుడు న్యాచురల్ ప్రాసెస్లో జరిగితే ఓకే, బట్ లేట్ అయినా కానీ మంచిది కాదు, అండ్ డిలే అయినా మన ఎర్లీగా వచ్చినా కానీ మంచిది కాదు. దీనివల్ల ఎలాంటి డిస్కంఫర్ట్స్ ఫీల్ అవుతూ ఉంటారు? యాక్చువల్గా బాడీ నీడ్స్
ప్రాపర్ హార్మోన్స్. సో అది కంపల్సరీ మనకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, మనకి ఏ కండిషన్లో ఏ టైంలో ఎనీ హార్మోన్స్ మన బాడీకి అవసరమో అది ఉండాల్సిందే. బట్ న్యాచురల్గా అటైన్ అయితే డిస్కంఫర్ట్ జోన్ మనకు నథింగ్ బట్ డిజార్డర్ అంటూ ఉంటాం. దట్ ఈస్ నాట్ డిజీజ్ బట్ డిజార్డర్. ఆర్డర్ తప్పుతుంది కాబట్టి కొన్ని సిమ్టమ్స్ రావడమే సహజం. బట్ అదే ఎర్లీగా అయింది అనుకోండి, ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అయినా, ఎర్లీ మెనోపాజ్ సిమ్టమ్స్ అటైన్ అయినా కూడా అవన్నీ మనకి ఎర్లీగానే సఫరింగ్ అవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు మనకి ఇందాక ఆర్థరైటిస్ కేసెస్ అన్ని 50 years క్రాస్ అయినాక 70 years క్రాస్ అంతా కనిపించాయి. 30+ గమనిస్తే ఇప్పుడు ఎలా ఉంటాయి సిమిలర్ సిమ్టమ్స్. ఇవన్నీ నేను చెప్పినవన్నీ 30+ ఏజ్ గ్రూప్లో మనం గమనిస్తుంటాం. అది ఒఫరెక్టమీ కానీ హిస్టెక్టమీ లాంటి కేసెస్లో కానివ్వండి, దట్ ఈస్ నథింగ్ బట్ ఆర్టిఫిషియల్ ఎర్లీగా కావడం. సో దానికి తోడు కొంతమందికి 40 బిలోనే ఓవేరియన్ ఫెయిల్యూర్ నవేడేస్ పెరుగుతున్నాయి. సో దానివల్ల కూడా ఏమవుతుంది, ఈస్ట్రోజన్ డెఫిషియన్సీ బాడీలోకి రావడం, ఏజ్డ్ ప్రాసెస్ అనేది ఎర్లీగా రావడం, వాళ్ళకి ఎర్లీగా ఆస్టియోపోరిటిక్ చేంజెస్ రావడం, ఎర్లీగా సర్జికల్ స్టేజెస్ వరకు వెళ్ళిపోవడం, నమడు నొప్పి కానీ మెడ నొప్పి కానీ అవన్నీ వెళ్ళిపోవడం, డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం అండ్ వెరికోజ్ అంటాం. సో మనకి ఈస్ట్రోజన్ హార్మోన్లో మెయిన్గా మనకు రూల్ చేసే కండిషన్ కూడా మనకు కొలాజిన్ హార్మోన్ ఏ విధంగా ఉంటుంటే వెరికోసిటీ కూడా వాళ్ళకి ఎర్లీగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా మనం గమనిస్తున్నాం. వెరికోజ్ వీన్స్ ఎక్కువగా రావడం అండ్ కార్డియాక్ ఇష్యూస్ అండ్ హార్ట్ స్ట్రోక్స్ మేజర్ కన్సర్న్స్ వీళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. హార్ట్ కండిషన్స్ ఎక్కువగా రావడం, హై కొలెస్ట్రాల్ పెడుతుంది, వెయిట్ పుటాన్ అవ్వడం వల్ల ఏమవుతుంది, దే ఇంక్రీజ్ పుటాన్ ద వెయిట్తో పాటు ఫిజికల్లీ ఎంత పుటాన్ అవుతారో మన కొలెస్ట్రాల్ బాడీలో ఎక్కువ పెరగడం వల్ల కార్డియాక్ స్ట్రోక్స్ రావడం మనం గమనిస్తుంటాం. అధిక రక్తపోటు రావడం మనం ఎక్కువ గమనిస్తుంటాం. అండ్ స్కిన్ టోన్లో తేడా గమనించడం అండ్ ఫ్రీక్వెంట్ వెజినల్ ఇన్ఫెక్షన్, వెజినల్ డ్రైనెస్ రావడం కానీ, వాళ్ళకి సెక్షువల్ లైఫ్లో డిస్టర్బెన్స్ రావడం కానీ, పెయిన్ఫుల్ ఇంటర్ కోర్స్ రావడం కానీ, ఫ్రీక్వెంట్ యూటీఐస్, సో యూరినరీ బర్నింగ్స్ ఎక్కువగా రావడం కానీ, ఇలాంటి కండిషన్స్ మనం ఎక్కువ గమనిస్తుంటాం. సో దానివల్ల వాళ్ళకు హెల్దీ లైఫ్ స్టైల్ మొత్తం డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అలాంగ్ విత్ దట్ ఇరిటేషన్ ఎక్కువ పెరగడం, అగ్రెసివ్ని ఎక్కువ పెరగడం, షార్ట్ టెంపర్లోకి ఎక్కువ వెళ్ళిపోవడం, ఇలాంటి కండిషన్స్ కూడా ఎక్కువగా రావడం వల్ల వాళ్ళ లైఫ్లో క్వాలిటీ ఆఫ్ లైఫ్ దే కెన్ మిస్. ఎమోషనల్గా డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ మనం ఎక్కువ గమనిస్తుంటాం. ఎదర్ దే ఆర్ మోర్ థైరాయిడ్ పీపుల్ అనుకోండి, దే ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద మెనోపాజ్ అనుకోండి, దే విల్ గెట్ ద సూయిసైడల్ థాట్స్ ఆల్సో. సో అంతవరకు కూడా వెళ్ళి అటెంప్ట్ చేసిన కేసెస్ కూడా వస్తూ ఉంటాయి. సో మోర్ డిప్రెషన్, మోర్ యాంగ్జైటీ డిజార్డర్స్ మనం ఎక్కువ ఫీమేల్లో గమనిస్తూ ఉంటామండి ఈ మెనోపాజ్ ఎర్లీగా కనుక జరిగి, అలాగే విత్ ఎనీ హార్మోనల్ ఇష్యూస్ కనుక యాడ్ ఆన్ అయిపోతాయి. డాక్టర్, అయితే ఇది అర్లీగా కానీ లేట్గా అయితే ఎలా ఉంటుంది అని చెప్పారు. అయితే కొంతమందికి నార్మల్గానే న్యాచురల్ ప్రాసెస్లోనే నార్మల్ టైంలోనే లైక్ 40 or 50 ఈ ఏజ్లోనే జరుగుతూ ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళకి మ్యాక్సిమం ఈ టైంలో డయాబెటీస్ కానీ, కార్డియాక్ ప్రాబ్లం, థైరాయిడ్ ప్రాబ్లం, లేడీస్లో అయితే థైరాయిడ్ ఈ ప్రాబ్లం కామన్గా చూస్తూ ఉన్నాం. వీళ్ళకి ఇంకేమన్నా ప్రభావం ఎక్కువ చూపిస్తూ ఉంటుందా, ఇంకేమైనా ఇబ్బందులు ఎదురవుతాయా? డెఫినెట్గా ఎనీథింగ్ ఈజ్ ఎక్సెస్. సో ఇప్పుడు మనకు హార్ట్ ఫ్లషెస్ అనుకోండి, అన్కంట్రోల్డ్ హార్ట్ ఫ్లషెస్, అన్కంట్రోల్డ్ స్వెట్టింగ్, స్లీప్లెస్ నైట్స్ అయిపోయి, డ్రైనెస్ అయిపోయి, ఐ డ్రైనెస్ అయిపోవడంతో పాటు ఇండైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ రావడం, హై కొలెస్ట్రాల్. మామూలుగా మనకు థైరాయిడ్ పీపుల్కి కొలెస్ట్రాల్ మెటబాలిజం డిస్టర్బెన్సెస్ అండ్ కాల్షియం మెటబాలిజం డిస్టర్బెన్స్ అయ్యే ఛాన్సెస్ మనం ఎక్కువ గమనిస్తుంటాం. బీయింగ్ ఏ మెనోపాజ్ ఎంటర్ అయినారనుకోండి, ఆల్మోస్ట్ అన్ని డిపాజిట్ అయిపోయి 2 kgs పెరగాల్సింది 5 kgs పెరగడం, ఎక్కువ స్కిన్ డ్రైనెస్ ఎక్కువ పడడం, ఎక్కువ ఇన్ఫెక్షన్స్ రావడం, ఎక్కువ యూటీఐస్ రావడం అండ్ ఇంకా ఎర్లీగా ఇబ్బందులు గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో నార్మల్గా అమెనోరియానే కాకుండా చాలామందికి మంత్లో పాలిమెనోరియా అంటూ ఉంటాం, పాలిమెనోరేజియా. సో మంత్లీలో 3 times పీరియడ్స్ రావడం, దట్ టు 10 days 15 days బ్లీడింగ్ రావడం, పెయిన్ఫుల్ పీరియడ్స్ రావడం, ఇలాంటి కండిషన్స్ ఎక్కువ గమనిస్తుంటాం. సో ఒక టైపు మనకి ఎమెనోరియా రావడం సర్టన్ ఎక్స్టెంట్ బెటర్ సైడే. బట్ హెవీ బ్లీడింగ్ అవుతూ నెలకు 2 సార్లు రావడం, హెవీ బ్లీడింగ్ అనడం, అనీమిక్ వెళ్ళే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. పెయిన్ఫుల్ కండిషన్స్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ కూడా ఎక్కువగా అవుతుంటాయి. పీరియడ్ అయిపోతుందో లేదో మళ్ళీ 1 week 10 daysలో మళ్ళీ బ్లీడింగ్ రావడం, స్పాటింగ్ రావడం అనేది మనం ఎక్కువ గమనిస్తుంటాం. సో డిస్టర్బెన్సెస్ చాలా వరకు వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ కాల్షియం మెటబాలిజం కూడా చాలా ఎక్కువగా డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఈ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి, డయాబెటిక్ ఉన్న వాళ్ళకి, సో మెయిన్ 40 క్రాస్ అయిన ఉమెన్కి అయితే కనుక కొలెస్ట్రాల్ ఏ విధంగా రేజ్ అయిపోయి అధిక రక్తపోటు రావడం అండ్ అన్కంట్రోల్ లెవెల్స్కి వెళ్ళిపోతూ ఉంటాయి. సో దానికి తోడు కాల్షియం డెఫిషియన్సీ అండ్ విటమిన్ డెఫిషియన్సీ వెళ్ళిపోవడం వల్ల దే ఆర్ మోర్ ప్రోన్ టు గెట్ ఆర్థరైటిస్. సో స్టేజ్ వైజ్గా చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కామన్గా అప్పటి వరకు హెల్దీగా ఉన్న వెయిట్ కానీ, హెల్దీగా ఉన్న జాయింట్స్ కానీ చాలా ఫాస్ట్గా స్టేజెస్ వైజ్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అందరిలో స్లోగా పెరిగితే వీళ్ళ ఫస్ట్ సెకండ్ గ్రేడ్కి వితిన్ డేస్లో, వితిన్ మంత్స్లోనే ఫాస్ట్గా పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సిమిలర్ థింగ్ బ్యాక్ పెయిన్ అనుకోండి, డిస్క్ ప్రాబ్లమ్స్ చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అయిపోయి సైటిక్ లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా రావడం. అండ్ నీ పెయిన్స్ అనుకోండి, సడన్గా గ్రేడ్ 3 వెళ్ళిపోవడం, కూర్చోలేని పరిస్థితి, ఫోల్డ్ ఏం చేసుకోలేని పరిస్థితి అండి, రోజువారీ పనులు చేసుకోలేని పరిస్థితి ఏర్పడుతుందని చెప్తుంటారు. డి విటమిన్ డెఫిషియన్సీ ఎక్కువైపోయి. అండ్ అప్పుడు వాటి డెలివరీ తర్వాత కొంచెం ఉన్న వెరికోస్ ప్రాబ్లం అనేది ఇప్పుడు దీని తర్వాత చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అయ్యి వెరికోస్ వీన్స్ రావడం, బ్లడ్ క్లాటింగ్ మెకానిజం డిస్టర్బెన్స్ అవ్వడం అండ్ సివియర్గా పెయిన్ రావడం, అటు నిలబడలేని పరిస్థితి, ఇటు కూర్చోలేని పరిస్థితి అండ్ స్లీప్లెస్ నైట్స్. సో ఇవన్నీ ఇబ్బంది గురయ్యే
ఛాన్స్ మనం ఎక్కువ గమనిస్తుంటాం. అండ్ దే ఆర్ మోర్ ప్రోన్ టు గెట్ కార్డియాక్ ఇష్యూస్, స్ట్రోక్స్ ఎక్కువగా మనం గమనిస్తుంటాం. సో ఇవన్నీ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే సో థ్రెటనింగ్ అయ్యే ఛాన్సెస్ కూడా మనం గమనిస్తుంటాం. అంటే లైఫ్ స్పాన్ అనేది మనకు తగ్గే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో కామన్గానే మనకు 45 క్రాస్ అయినాక 45 to 50 ఏజ్ గ్రూప్లో కార్డియాక్ ఇష్యూస్ ఎక్కువ వస్తుంటాయి. బట్ ఫీమేల్ హ్యావింగ్ ద థైరాయిడ్ కాంప్లికేషన్స్ అండ్ డయాబెటిక్ కాంప్లికేషన్ అనుకోండి కంపల్సరీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. హైపర్ టెన్షన్స్ ఎక్కువ రావడం అండ్ డయాబెటిక్ కాంప్లికేషన్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దానికి తోడు కొంతమందికి ఏంటి అంటే ఇంకా వెజనల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ రావడం, ఎస్టిడీస్ దే ఆర్ మోర్ ఫాస్ట్లీ ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ ఈ టైంలో ఉంటాయి. అండ్ ఫ్రీక్వెంట్ అర్జ్ ఆఫ్ ద యూరినేషన్, ఊరికే యూరిన్ రావడం అండ్ ఇన్వాలంటరీ మిక్సినేషన్ అంటే ఇన్కాంటినెన్స్ ఆఫ్ ద యూరిన్ అంటూ ఉంటాం. సో తుమ్మిన దగ్గిన మూత్రం పడిపోవడం అండ్ మజిల్ టోన్ అక్కడ కూడా పడిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మోషన్ కాన్స్టిపేషన్ రావడంతో పాటు ఎవ్రీ థింగ్స్ దట్ మే లీడ్స్ టు ఫోర్స్ కండిషన్స్ అయితే ఇలాంటి కండిషన్స్ ఎక్కువ రావడం కనిపిస్తుంది. ఇన్కాంటినెన్స్ కానీ, యూరినరీ అర్జ్ కానీ, బర్నీ మిక్చరేషన్ కానీ ఫ్రీక్వెంట్గా రావడం అండ్ ఫ్రీక్వెంట్ వెజనల్ ఇన్ఫెక్షన్స్ రావడం అండ్ ఎప్పుడైతే పీరియడ్ అటైన్ అవుతున్న కొద్ది ఇలాంటి ఇన్ఫెక్షన్ చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవ్వడం కూడా మనం ఎక్కువ గమనిస్తూ ఉంటామండి. డాక్టర్, అయితే ఈ మెనోపాజ్లో టైప్స్ ఏమైనా ఉంటాయా? సో స్టేజెస్ ఆర్ టైప్స్? స్టేజెస్ ఇన్ ద సెన్స్ టైప్స్ అని కాకుండా వాళ్ళకున్న కండిషన్ని బట్టి మనకు ఉంటాయి. ఇప్పుడు మెంటల్ ఇన్వాల్వ్మెంట్, మైండ్ ఇన్వాల్వ్మెంట్, యాంగ్జైటీ ఇన్వాల్వ్మెంట్ ఒకటి, అండ్ జాయింట్ ఇన్వాల్వ్మెంట్ ఒకటి, ఆస్టియోపతిక్ చేంజెస్ ఒకటి, అండ్ హెల్దీ డైట్ కనుక తీసుకోకుండా ఇంకా చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో స్టేజ్ పరంగా అనేది ఉండదు, మనకు డేస్ పరంగానే ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. వాళ్ళకున్న మైండ్ సిక్ని బట్టి, వాళ్ళకున్న లైఫ్ స్టైల్ ప్యాటర్న్ని బట్టి అండ్ వాళ్ళకున్న అదర్ కోమార్బిడ్ కండిషన్ని బట్టి డిజీజ్ ఫాస్ట్గా ప్రోగ్రెస్ కావచ్చు. 1 or 2 సిమ్టమ్సే ఉండి అదే సివియర్గా మనకు గమనించే ఛాన్సెస్ కూడా ఎక్కువగా మనము చూస్తూ ఉంటాం. ఈ పర్టికులర్ స్టేజ్ ఇది 1 స్టేజ్, 2nd స్టేజ్, 3rd స్టేజ్ అని ఉండకుండా సో వితిన్ డేస్లోనే అన్ని ప్రాబ్లమ్స్ వచ్చేసి అన్ని ఆర్గాన్స్ కూడా ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ మనం గమనిస్తుంటాం. బట్ ఇప్పుడు పెరిమెనోపాజ్ ఏజ్లో వాళ్ళు కొద్ది ప్రికాషన్స్ తీసుకున్నారనుకోండి, ఇప్పుడు మదర్ హెల్త్ ఈ విధంగా ఇల్లు ఉంది, ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, సో వాళ్ళకు కూడా లైఫ్ స్టైల్ అలాంటి అబ్నార్మల్గా ఉంటే కనుక కొన్ని ప్రికాషన్స్ కనుక తీసుకుంటే, ఇప్పుడు లైఫ్ స్టైల్ ప్యాటర్న్లో ఫుడ్లో కానీ అలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే మనకు కొద్దిగా దానికి అవాయిడ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. మెడిసిన్ వరకు వెళ్ళకుండా కూడా రిక్వైర్మెంట్ లేకుండా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇలాంటి కండిషన్స్ డైట్తో పాటు మనకు స్కోప్ ఆఫ్ హోమియోపతి అది మ్యాక్సిమం రికవరీ అయిన కేసెస్ ఉంటాయి. సో ఇలాంటి డైట్ అనేది కూడా డే 1 ఇట్సెల్ఫ్ చెప్పడం అనేది జరుగుతుంది. దానికి తోడు మెడికేషన్ కనుక వాడితే ప్రాపర్గా ట్రీట్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. జనరల్గా అసలు ఎలాంటి డైట్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది అండ్ దీనికి సంబంధించి ఫిజికల్ ఎక్సర్సైజ్లు ఏమైనా చేయాల్సి ఉంటుందా? యాక్చువల్గా డైట్ ప్లేస్ మేజర్ రోల్ ఇన్ మెనోపాజ్ ఉమెన్ అండ్ క్లైమాక్టిక్ పీరియడ్లో కానీ, పెరిమెనోపాజ్ కానీ, మెనోపాజ్ ట్రాన్సిషన్ ఉమెన్లో వెరీ మచ్ క్వైట్ నార్మల్గా మనకు అది మెయింటైన్ చేసుకోవచ్చు. సో మనకు కొన్ని థింగ్స్ తీసుకోవాలి, కొన్ని థింగ్స్ వీ నీడ్ టు అవాయిడ్. సో తీసుకోవాల్సిన థింగ్స్ ఏంటి, మ్యాక్సిమం వీళ్ళకి ఈస్ట్రోజన్ లెవెల్స్ పడిపోతూ ఉంటాయి, ప్రొజెస్ట్రాన్ లెవెల్ పడుతూ ఉంటాయి. కాబట్టి ఫైటో ఈస్ట్రోజన్స్ ఫుడ్ రిచ్ ఫుడ్ అనేది తీసుకోవాల్సిన అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అది ఎక్కువ మనకి ఎందులో ఉంటాయి, సో ముఖ్యంగా మనకి లెగ్యూమ్స్లో కానీ లేకపోతే ప్లమ్స్లో కానీ అలాంటి అంటే ఫ్లాక్ సీడ్స్లో కానీ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి అది ఎక్కువ అలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల మన కొలెస్ట్రాల్ రేజ్ కాకుండా అట్ ద సేమ్ టైం మనకు బాడీ ఈస్ట్రోజన్ లెవెల్స్ మెయింటైన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొల్లాజన్ సర్టెన్ ఎక్స్టెంట్ బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం ప్రోటీన్ రిచ్ ఫుడ్ దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ అనేది. సో ఎందుకంటే మజిల్ ప్రోటీన్ లాస్ అవుతుంది కాబట్టి ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవాల్సిందే. ఎగ్ కానీ తీసుకోవడం, ఫిష్ తీసుకోవడం కానీ, ఎగ్ వైట్ లాంటి తీసుకోవడం లాంటివి చేస్తూ, లెగ్యూమ్స్ తీసుకోవడం అండ్ సోయా ప్రొడక్ట్స్ ఎక్కువ తీసుకోవడం, బ్రౌన్ రైస్ లాంటి ప్రొడక్ట్ ఎక్కువ తీసుకోవడం అండ్ కార్బ్స్ అవాయిడ్ చేస్తూ ఉండాలి. దానికి తోడు మనకు omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్ టు దీస్ పీపుల్. టు ద కంపిటెంట్ హార్ట్ ఇష్యూస్ ఎక్కువ రావడం ఉంటుంది, కొలెస్ట్రాల్ ఎక్కువ పెడుతుంది. కాబట్టి దిస్ ఈస్ గుడ్ ఆయిల్ టు ద బాడీ, ఫ్యాటీ యాసిడ్ కాబట్టి అది ఆ రిచ్ ఉన్న ఫుడ్ కనుక తీసుకుంటే మనకి ఇలాంటి ఇబ్బందులు ఫేస్ చేసిన అవకాశాలు ఉంటాయి. అండ్ వీళ్ళకి ఎక్కువ మనకి కాల్షియం డెఫిషియన్సీ అండ్ విటమిన్ డి డెఫిషియన్సీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కాల్షియం రిచ్ ఫుడ్ నథింగ్ బట్ డైరీ ప్రొడక్ట్స్ ఎక్కువ తీసుకోవడం, పనీర్ కానీ, బటర్ మిల్క్ కానీ, యోగట్ కానీ, లేకపోతే మిల్క్ కానీ, ఫ్యాట్ ఫ్రీ మిల్క్ కానీ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మనకి విటమిన్ డి సప్లిమెంట్తో పాటు ఇలాంటి మెగ్నీషియం, కాల్షియం అండ్ రిచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ సప్లిమెంటేషన్ దొరకడం వల్ల వాళ్ళకి ఆస్టియోపోటిక్ చేంజెస్ తగ్గించుకోవచ్చు. ఆర్థరైటిస్ కేసెస్ అనేది మనకు అవాయిడ్ చేయొచ్చు, పోస్ట్ పోన్ చేసే ఛాన్సెస్ కూడా మనం ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ వీటికి ఎక్కువ ఫ్రూట్స్ అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. యాంటీ ఆక్సిడెంట్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ మన అందరికీ యాంటీ ఆక్సిడెంట్స్ ఇంపార్టెంట్ టు ద బ్రెయిన్ అండ్ టు ద బాడీ. సో వీళ్ళకు ఫ్రెష్ లీఫీ వెజిటేబుల్స్తో పాటు ఫ్రెష్ ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే బాడీకి సప్లిమెంటేషన్ ఎక్కువగా దొరికే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇవి తీసుకోవాల్సింది. అవాయిడింగ్ థింగ్స్ కనుక తీసుకుంటే హైలీ ప్రాసెస్డ్ ఫుడ్ దే నీడ్ టు అవాయిడ్. సో హైలీ ప్రాసెస్ చిప్స్ లాంటివి కానీ, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ కానీ దే నీడ్ టు అవాయిడ్. అండ్ కార్బ్స్ అది అవాయిడ్ చేయాల్సిన అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
దానికి తోడు మనకు షుగర్ యాడెడ్ డ్రింక్స్ ఏమైనా ఉంటే దే నీడ్ టు అవాయిడ్. సోడా కానీ లేకపోతే స్వీట్స్ కానీ బేకరీ ఫుడ్ కానీ అట్లాంటివి దే నీడ్ టు అవాయిడ్. అంటే ప్రాసెస్డ్ ఫుడ్ అవాయిడ్తో పాటు ఇది పిజ్జాస్ బర్గర్స్ లాంటి వాళ్ళు కంప్లీట్గా ప్రిజర్వేటివ్ ఫుడ్ అవాయిడ్ చేసిన అవకాశాలు ఉంటాయి. అండ్ నవడేస్ కఫీన్ డ్రింక్స్ ఎక్కువగా పెరుగుతున్నాయి కాబట్టి కఫీన్ దే నీడ్ టు అవాయిడ్. అండ్ ఎట్ ద సేమ్ టైం స్మోకింగ్ కూడా నవడేస్ క్యాజువల్గా పెరుగుతూ ఉంది. సో స్మోకింగ్ కానీ ఆల్కహాలిజం కానీ వాళ్ళు దే నీడ్ టు అవాయిడ్. అండ్ ఫ్రెష్ వెజిటబుల్ జ్యూసెస్ సూప్స్ కానీ ఎక్కువ తీసుకోవడం వల్ల ఇబ్బంది ఉండదు. బట్ హై సాల్టీ ఐటమ్స్ దే నీడ్ టు అవాయిడ్. హైలీ ఫ్రోజన్లీ ఫుడ్ కానీ స్పైసీ ఫుడ్లో కానీ ఎక్కువ హై సాల్టెడ్ ఫుడ్ ఎక్కువగా ఉంటుంది. సో అది కొద్దిగా వాళ్ళు క్విట్ కనుక చేస్తేనే సో బాడీ మెటబాలిజం అనేది మన కాల్షియం అబ్జార్ప్షన్ ఎక్కువగా పెరిగి అండ్ ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేది నార్మల్గా మెయింటైన్ అయిపోయి సర్టన్ ఎక్స్టెంట్ మన బాడీ కండిషన్స్ ట్రిగ్గరింగ్ కాకుండా సో లెవెల్గా కొద్దిగా మెయింటైన్ అయిపోతే హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకుంటే అండ్ దానికి తోడు కొద్ది రకాల వాటర్ ఇంటేక్ అని బాడీ డిహైడ్రేట్ కాకుండా వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవడంతో పాటు సో మోడరేట్ ఎక్సర్సైజ్. సో ఎక్సర్సైజ్ అయితే స్ట్రెస్ యాంగ్జైటీ లెవెల్స్ వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి కాబట్టి యోగా లాంటి ఎక్సర్సైజ్ చేసి సూర్య నమస్కారం చేసిన టోటల్ బాడీ ఈజ్ గోయింగ్ టు బి స్ట్రెచ్. టోటల్ బాడీ స్ట్రెచ్ అవ్వడంతో పాటు ఆల్ గ్లాండ్స్ అనేది యాక్టివేట్ అవ్వడం వల్ల ఏమవుతుంది సర్టన్ ఎక్స్టెంట్ మనకి యాంగ్జైటీ లెవెల్స్ పడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో 100% వోంట్ బి రికవర్. బట్ ఇది చేస్తూ కనుక మెడికేషన్ కనుక చేస్తే డెఫినెట్లీ దే విల్ ఎంజాయ్ నథింగ్ బట్ దే విల్ ఎంటర్ ద మెనోపాజ్ న్యాచురల్లీ. ఇలాంటి సింటమ్స్ ఏం ఆర్ట్ ఫ్లషెస్ లాంటివి లేకుండా లేకపోతే ఎట్ ద సేమ్ టైమ్ స్లీప్లెస్ నైట్స్ లేకుండా డైజెస్టివ్ ప్రాబ్లం లేకుండా కొలెస్ట్రాల్ పెరగకుండా కార్డియాక్ ఇష్యూస్ రాకుండా ఆర్థరైటిస్ రాకుండా వెయిట్ పుట్టాన్ కాకుండా కొలెస్ట్రాల్ పెరగకుండా ఇవన్నీ మనకి న్యాచురల్ మెథడ్స్లో మనకి అటెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ స్టిల్ టెండెన్సీ రన్స్ ఇన్ ద ఫ్యామిలీ మదర్కి ఆ విధంగా ఉంది, థైరాయిడ్ ఉంది, మెనోపాజ్ వల్నరబుల్ అటెండ్ అయింది, యాంటీ డిప్రెసెంట్స్ యూస్ చేస్తున్నారు, యాంగ్జైటీ లెవెల్స్ ఎక్కువనే అంటే సో ఇది మెయింటైన్ చేస్తూ డెఫినెట్లీ దే నీడ్ టు టేక్ సపోర్ట్ ఆఫ్ మెడికేషన్. సో మెడికేషన్ ఇన్ ద సెన్స్ వాట్ టైప్ ఆఫ్ మెడికేషన్. సో సేఫెస్ట్ మెడికేషన్ ఉండాలి మనకు డైరెక్ట్ హార్మోన్ ఇండ్యూస్ చేసే మెడికేషన్ లాంటిది కాకుండా సో న్యాచురల్ మెథడ్స్ నథింగ్ బట్ లెస్ లైక్ హోమియోపతిక్ ప్రిస్క్రిప్షన్ లాంటివి తీసుకుంటే జీసీఎస్ మెథడ్లో వాడడం వల్ల ఏమవుతుంటే ది బెస్ట్ బెనిఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇంబ్యాలెన్స్ ఇన్ యువర్ బాడీ కెన్ బి మెయింటైన్డ్. సో ఇంబ్యాలెన్స్ ఇన్ బాడీ మెయింటైన్ అవుతాంతో పాటు ఇలాంటి ఎలాక్సిటీ కానీ కొల్లాజన్ కానీ అబ్నార్మల్గా లేకుండా నార్మల్ అవ్వడంతో పాటు మీకు వెరికోసిటీ రాకుండా కొలెస్ట్రాల్ పెరగకుండా అండ్ మెంటల్ హెల్త్ నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో యాంగ్జైటీ లెవెల్స్ పడిపోవడం అంటే నార్మల్గా రావడం అండ్ సూసైడల్ థాట్స్ అనేది లేకుండా హెల్దీ థాట్స్ అండ్ హెల్దీ అవ్వడంతో పాటు సో స్లీప్ నార్మల్గా అవ్వడం అండ్ హార్ట్ ఫ్లషెస్ లేకుండా సివియర్ ప్రొఫ్యూజ్ స్వెట్టింగ్ లేకుండా డెఫిషియన్సీస్ లేకుండా తినే ఫుడ్ అనేది మన బాడీకి అబ్జార్ప్షన్ ఈజ్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్. మీకు అక్కడ కూడా గట్ హెల్త్ని కూడా మన మెడికేషన్ మెయింటైన్ చేస్తుంది కాబట్టి సో మీరు తీసుకున్న ఫుడ్ అనేది బాడీకి అబ్జార్ప్షన్ ఎక్కువ పెరిగి అండ్ డెఫిషియన్సీస్ పెరగకుండా చూడడం ఎనిమిక్ లేకుండా. సో వీటన్నిటితో చాలామంది ఇందాక చెప్పిన అమెన్యూరియా 1 year అంటే డిస్టర్బెన్స్ ఉండకపోవచ్చు బట్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ మంత్లీ ట్వైస్ హెవీ బ్లీడింగ్ ఉన్న కేసెస్ కూడా మనకి వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో హెవీ బ్లీడింగ్ లేకుండా సో న్యాచురల్గా 5 days 4 days అయ్యి క్లాస్ లాగా లేకుండా అండ్ మూడ్ స్వింగ్స్ అనేది లేకుండా పెయిన్ లేకుండా సో మంత్లీ వన్స్లో కానీ 2 months వన్స్ వచ్చేసి న్యాచురల్గానే పెయిన్లెస్ కండిషన్లోనే అటెండ్ అవ్వడం అండ్ వెజినల్ హెల్త్ కూడా నార్మల్గా మెయింటైన్ చేస్తూ అండ్ ఇంటర్ కోర్స్లో ప్రాబ్లం లాంటి ఇబ్బంది లేకుండా ఎట్ ద సేమ్ టైం యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ లాంటివి లేకుండా కూడా మనకి మెడికేషన్ చాలా వరకు హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో నాట్ ఓన్లీ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ కూడా హెల్త్ని మనకి ఇంప్రూవ్ చేసుకునే పాజిటివ్స్ ఉంటాయి మన దగ్గర ఉన్న జీసీఎస్ మెథడ్లో. సో న్యాచురల్గా మనకి మెనోపాజ్ అటెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది మనకి న్యాచురల్ అటెండ్ అయ్యే వాళ్ళు ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉంటాయి. అదే ప్రీమేచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అనుకోండి 35 క్రాస్ కాగానే ఆస్టియోపోరోటిక్ సివియర్గా మెయింటైన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి కేసెస్లో కూడా మనకి హిస్టెక్టమీ లాంటి కేసెస్లో కూడా వెయిట్ పుట్టాన్ కాకుండా కొలెస్ట్రాల్ నార్మల్గా మెయింటైన్ చేసుకుంటూ ఆర్థరైటిస్ లేకుండా రివర్స్ అయిన కేసెస్ కూడా ఉన్నాయి. 12 to 15 kgs పుటాన్ అవుతారు వితౌట్ ప్రీవియస్ ఏ డైట్ తింటున్నాము ఇప్పుడు అదే డైట్ తింటున్నామండి బట్ స్టిల్ వెయిట్ పుటాన్ అవుతున్నాం 15 kgs పెరిగినాం 16 kgs పెరిగినా చెప్తుంటారు. సో అలాంటి వాళ్ళ కూడా మనకి వెయిట్ రిడక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి విత్ హార్ట్ ఫ్లషెస్ లేకుండా డిప్రెషన్ లేకుండా ఎనిమిక్ కానీ లేకుంటే కాల్షియం డెఫిషియన్సీ కానీ విటమిన్ డెఫిషియన్సీ లేకుండా స్ట్రోక్స్ రాకుండా కార్డియాక్ ఇష్యూస్ రాకుండా వెరికోసిటీస్ రాకుండా అంటే సర్టన్ ఎక్స్టెంట్ ప్రివెంటివ్ ఆస్పెక్ట్ సర్టన్ ఎక్స్టెంట్ క్యూరేటివ్ ఆస్పెక్ట్లో కూడా మన మెడికేషన్ వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి. ఓకే డాక్టర్, ఇది యాక్చువల్గా అందరిలో ఉండే న్యాచురల్ ప్రాసెస్. సో ఈ ప్రాసెస్ అనేది ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు అర్లీగా ఉంటుందా లేట్ ఉంటుందా? మీరు ఎలాంటి కేసెస్ని ఎక్కువగా చూస్తూ ఉన్నారు? నవడేస్ ప్రీమేచ్యూర్ మెనోపాజ్ ఎక్కువగా అటెండ్ అవుతున్నాయి. ఏ విధంగా అయితే ప్రీమేచ్యూర్ ప్యూబర్టీ అనేది ఎర్లీ ప్యూబర్టీ ప్రికాషియస్ ప్యూబర్టీ ఏ విధంగా అటెండ్ అవుతున్నారో ప్రీమేచ్యూర్ మెనోపాజ్ అనేది మనకి ఎర్లీగా అటెండ్ అవ్వడం గమనిస్తున్నాం. సో డ్యూ టు మెడిసిన్ ఇండ్యూస్డే కావచ్చు ఆర్టిఫిషియల్ మెథడ్సే కావచ్చు మనకు ఐవీఎఫ్ లాంటి ప్రొసీజర్సే కావచ్చు లేకుంటే పీసీఓడి లాంటి కేసెస్లో మనకు హార్మోన్ ఇండ్యూస్ మెడికేషన్ తీసుకోవడం వల్లనే కావచ్చు
అండ్ సిస్ట్, చాక్లెట్ సిస్ట్ కానీ, ఎడినోమైసిస్ కానీ, ఎండోమెట్రోసిస్ లాంటి కేసెస్ ఎర్లీగా మనం దీన్ని డిటెక్ట్ చేయకుండా సో ఎక్కువ పీక్ లెవెల్ వెళ్ళిపోయి అలాంటి కండిషన్స్లో ఎక్కువ మనకు ఉఫరెక్టమీ నథింగ్ బట్ ఓవరియన్ రిమూవల్ అనేది ఎర్లీగానే 20+ ఏజ్ గ్రూప్లో కూడా మనం చూస్తున్నాం. సో బిఫోర్ మ్యారేజే మనకు ఉఫరెక్టమీ కేసెస్ సింగిల్ తీసేసినారండి, ఇట్లా చాక్లెట్ సిస్టర్ సివియర్గా ఫాస్ట్గా పెరిగింది, ఎండోమెట్రోసిస్ స్టార్ట్ అయిపోయింది, అటాచ్మెంట్స్ అయిపోయింది, తీసేయమన్నారని చెప్పేసి అలాంటి కేసెస్ ఉన్న వారికి వాళ్ళు ఎర్లీగా మెనోపాజ్ అయ్యే ఛాన్సెస్ వెరీ కామన్. సో ఎందుకంటే అలాంటి కేసులు మనకు 35లోనే మనకి పీరియడ్స్ ఆగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎంత ఎర్లీగా పాసిబుల్ అయితే అంత ఎర్లీగా మనకు ప్రాబ్లం డిటెక్ట్ చేసుకొని ఎమర్జెన్సీ కండిషన్స్ క్రియేట్ చేసుకోకుండా షార్ట్ కట్ మెథడ్స్ వెళ్ళకుంటే అండ్ హెల్దీ డైట్ అండ్ హెల్దీ లైఫ్ స్టైల్ కనుక మెయింటైన్ చేస్తే ఇలాంటి కండిషన్స్ రాకుండా హెరిడిటరీ అయితే ఏ విధంగా ఉంటుందో న్యాచురల్గా మెనోపాజ్ అలాంటి కండిషన్స్లో మనకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఫిజియలాజికల్ అమెన్యూరియా ఈజ్ వెరీ క్వైట్ న్యాచురల్ డ్యూరింగ్ మెనోపాజ్. బట్ ఇలాంటి కండిషన్స్ మనకు ఆర్టిఫిషియల్ మెనోపాజ్ అటెండ్ ఈజ్ వల్నరబుల్ కండిషన్స్. ఇవన్నీ మనకు పీక్ లెవెల్స్లో వెళ్ళిపోయి మల్టిపుల్ డాక్టర్స్ సపోర్ట్ అయ్యే ఛాన్సెస్, ఒక ఆర్థోపెడిక్ అని, ఒక హార్మోన్ స్పెషలిస్ట్ అని, ఒక సైకియాట్రిక్ అని, ఒక కార్డియాలజిస్ట్ అని చెప్పేసి వీ నీడ్ టు కన్సల్ట్. అలాంటి కన్సల్ట్ అవసరం లేకుండానే సింగిల్ రూఫ్ కింద మనకి ఇలాంటి అన్ని కండిషన్స్ మన మెడికేషన్తో కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. సో ఫ్యామిలీ హిస్టరీలో కనుక మీ మదర్ కనుక ఉంటే, మీకు థైరాయిడ్ కనుక ఉంటే డెఫినెట్గా ఎంత ఎర్లీగా ఇలాంటి కండిషన్స్ ఇనిషియల్ స్టేజ్లో రాగానే మీకు అప్రోచ్ అయ్యారు అనుకోండి, సేఫ్గా ఎంటర్ అయిపోయి కొన్ని మంత్స్లోనే మీకు ప్రాబ్లం టోటల్గా రెక్టిఫై చేసుకునే పాసిబిలిటీస్ ఉన్నాయండి. అయితే డాక్టర్, ఒక హెల్దీ ఉమెన్ ఉండింది, ఆ హెల్దీ ఉమెన్కి నార్మల్గా ఏ ఏజ్లో ఈ మెనోపాజల్ టైం అంటారు? సో యాక్చువల్గా అయితే నవడేస్ క్రైటీరియా 45 to 50 ఈజ్ ద నార్మల్గా మెనోపాజ్ అటైనింగ్. సో ఆ ఏజ్ ఈజ్ నార్మల్ కండిషన్. బట్ అది క్లైమాట్రిక్ పీరియడ్, పెరిమెనోపాజ్ పీరియడ్ కానీ మెనోపాజ్ ట్రాన్సిషన్ అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. ఒకటేసారి వాడు సడన్గా ఆగిపోవడం, సడన్గా సిమ్టమ్స్ రాకపోవడం, సడన్గా వెళ్ళిపోవడం అనేది జరగదు వీళ్ళకి, ఈవెన్ దో న్యాచురల్ ఉమెన్ అయినా కూడా. సో గ్రాడ్యువల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది కొన్ని ఇయర్స్, కొన్ని మంత్స్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. పీరియడ్ ఒకటే కాకుండా ఇవన్నీ సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ప్రికాషన్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో 40 బిలో అయితే దట్ ఈస్ ప్రీ కిందికే చేస్తాను, ఎర్లీ మెనోపాజ్ అంటాం. 42 క్రాస్ అయిన తర్వాత దట్ ఈస్ న్యాచురల్ మెథడ్. సో అటెండ్ అవ్వడం వల్ల ఇబ్బంది ఏమి ఉండదు. వాళ్ళు దానికి పీరియడ్ రావడానికి పిల్స్ లాంటిది యూజ్ చేయకపోవడమే సేఫ్. అదర్వైజ్ వాళ్ళకి ఫైబ్రాయిడ్ లాంటి కండిషన్స్ కావచ్చు, సో మనకు హార్మోన్ థెరపీస్ వల్ల బ్రెస్ట్ ట్యూమర్స్ రావడం కానీ అలాంటి కండిషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అలాంటి కండిషన్ అవసరం లేకుండా ఇలాంటి ఇందాక చెప్పిన హెల్దీ డైట్ మెయింటైన్ చేస్తూ హెల్దీ లైఫ్ స్టైల్ తీసుకుంటూ మోడరేట్ ఎక్సర్సైజ్ కనుక చేస్తే ఈ సిమ్టమ్స్ అనేది మనకి ఇయర్స్ తరబడి ఉండకుండా రోజుల్లో మనసులో క్లియర్ అయిపోయి ఆర్థరైటిస్ లాంటి కండిషన్స్ రాకుండానే, డెఫిషియన్సీ లేకుండానే రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. అయితే డాక్టర్, ఈ ఎలాంటి కాంప్లికేషన్స్ ఉన్నా కానీ లైక్ ఏమైనా డిసీజెస్ లైక్ డయాబెటిక్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి వీళ్ళకి కూడా ఇద్దరికి కూడా ఇంతే టైం పీరియడ్ ఉంటుందా? అసలు ఎంత టైం పీరియడ్ పడుతుంది? ఈ మెనోపాజల్ టైం ఎంత ఉంటుంది? యాక్చువల్గా మెనోపాజల్ టైం అనేది డయాబెటిక్ పీపుల్ ఎర్లీగా రావడం, లేట్గా పోవడం కూడా జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో 40+ ఎంటర్ కాకముందు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అండ్ పీక్ సిమ్టమ్స్ ఉంటూ ఉంటాయి. సో హార్ట్ ఫ్లషెస్, డిప్రెషన్లోకి పీక్కి వెళ్ళడం, అన్కంట్రోల్డ్కి వెళ్ళిపోవడం, కొలెస్ట్రాల్ డిపాజిట్స్ ఎక్కువ పెరగడం, బీపీ అప్పటి వరకు ఫ్లక్చుయేషన్స్ లేకుండా ఉన్న బీపీ ఇప్పుడు బీపీ ఫ్లక్చుయేషన్స్ రావడం, వెరికోసిటీ చాలా ఫాస్ట్గా పెరగడం, యూటీఐస్ ఫ్రీక్వెంట్గా రావడం, స్కిన్ ఇన్ఫెక్షన్స్ చాలా ఫ్రీక్వెంట్గా రావడం, ఎన్ని మెడికేషన్స్ వల్ల తగ్గకపోయే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ కాల్షియం డెఫిషియన్సీ చాలా ఎన్ని సప్లిమెంటేషన్ తీసుకున్న పడిపోయే ఛాన్సెస్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ప్రోటీన్ లాస్, మజిల్ లాసింగ్ అనేది కంపేర్ టు అదర్ పీపుల్ డయాబెటిక్ ఉమెన్కి ఎక్కువగా గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇన్ఫెక్షన్స్, యూటీఐస్ ఎక్కువ రావడం కాబట్టి ఇవన్నీ సిమ్టమ్స్ మనం ఎక్కువ గమనిస్తూ ఉంటాం. అండ్ దే ఆర్ మోర్ ప్రోన్ టు గెట్ కార్డియాక్ ఇష్యూస్. సో ఎక్కువగా మనకు ఇన్ని ఇయర్స్ అని లేకుండానే తొందరగా విత్ ఇన్ మంత్స్లో డ్యూరేషన్లో విత్ ఇన్ ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంది. డిజార్డర్ అనేది చాలా వల్నరబుల్ కండిషన్కి వెళ్ళే ఛాన్సెస్ మనం ఎక్కువ గమనిస్తుంటాం. సో ఇలాంటి కండిషన్స్లో ఆల్రెడీ నాన్ డయాబెటిక్ అండ్ క్రాసింగ్ 40 అనగానే ప్రికాషన్స్ తీసుకోవచ్చు, ప్రివెంటివ్ ఆస్పెక్ట్లో మెడికేషన్ వాడుకోవచ్చు. సో అలాంటి కండిషన్లో మనకి ఇంబ్యాలెన్స్ కరెక్షన్ చేస్తూ ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఇమ్యూనిటీ బేస్కి ఇచ్చే మెడికేషన్ ఉంటాయి కాబట్టి వెజినల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా, లేకపోతే పెయిన్ఫుల్ ఇంటర్కోర్స్ అనేది లేకుండా, లేకపోతే మెనోపాజ్ న్యాచురల్గా అటెండ్ అవుతా పాటు మూడ్ స్వింగ్స్ లేకుండా, యాంటీ డిప్రెసెంట్స్ అనేది యూజ్ చేయాల్సిన అవసరం లేకుండా, వెరికోసిటీ రాకుండా అండ్ కొలెస్ట్రాల్ పెరగకుండా కూడా మెడిసిన్ వర్కౌట్ అవుతాయి. దానికి తోడు మనకి వెయిట్ పోటాన్ లేకుండా కూడా మెడిసిన్స్ ఉంటాయి. సో కొలెస్ట్రాల్ లెవెల్స్, మెటబాలిజం కరెక్షన్ చేస్తుంటాం కాబట్టి కాల్షియం అబ్జర్ప్షన్, విటమిన్ డి అబ్జర్ప్షన్ నార్మల్గా అవుతూ అండ్ బీపీ ఫ్లక్చుయేషన్స్ లేకుండా, ఆర్డర్స్ లేకుండా తీసుకోవచ్చు. సో ప్రివెంటివ్ ఆస్పెక్ట్లో కూడా మనకి ఇది ఎర్లీగా పాజిటివ్ స్టార్ట్ చేస్తే కనుక కొన్ని డేస్లోనే, కొన్ని మంత్స్లోనే రికవర్ అయిపోయి న్యాచురల్ మెథడ్లో వాళ్ళు ఈవెన్ డయాబెటిక్ ఉన్నా కూడా, థైరాయిడ్ ఉన్నా కూడా మనకు మల్టిపుల్ డాక్టర్స్ విజిట్ అవ్వకుండానే అండర్ సింగిల్ రూఫ్ కింద టోటల్ ప్రాబ్లం రెక్టిఫై చేసుకునే పాసిబిలిటీస్ ఉన్నాయండి.
ఓకే, థ్యాంక్ యూ డాక్టర్, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.